హలో హైదరాబాద్, నమస్తే కాకా, ఎట్లున్నారు? నేను మాత్రం మస్తున్నా అనుకో, మగర్ దిల్ ఖుష్ లేను. ఎందుకో చూపిస్తా రండి. వెల్కమ్ టు మై ఛానల్ సాటిస్ఫైడ్ మతలబ్ దిల్ ఖుష్ కాకా. సో మన వ్లాగ్ వచ్చేసి ట్రాఫిక్ని ఫాలో అవ్వడం. సో ఏం లేదు కాక, ఈ మధ్య మన హైదరాబాద్ ఎట్లా డెవలప్, మన హైదరాబాద్ అంటే నా హైదరాబాద్, నీ హైదరాబాద్ కాదు, మన హైదరాబాద్, మనం ఎవరు స్టే చేస్తున్నామో అలా హైదరాబాద్, ఓకేనా? సో మన హైదరాబాద్లో డే బై డే మన హైదరాబాద్ ఎట్లా డెవలప్ అవుతుందో దాని తగ్గట్టు మన ట్రాఫిక్ కూడా అట్లనే డెవలప్ అవుతుంది కాక. సో మన జాతిరత్నాలు కూడా పెరిగిపోతున్నారు. జాతిరత్నాలు అంటే ఎవరో కాదు కాక, నువ్వు నేను, మనం. ఎందుకంటే మనమే కొన్ని సందర్భాల్లో సిగ్నల్స్ క్రాస్ అవుతాం, సిగ్నల్స్ జంప్ అవుతాం, రాంగ్ రూట్లు కొడతాం, ఓవర్టేక్ చేస్తాం. సో మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ట్రాఫిక్ని ఫాలో అవుతూ ట్రాఫిక్ని ఫాలో కాని వాళ్ళని ఫోకస్ చేద్దాం, ఓకే? పడుతూ పని చేస్తుంటే అల్పు సుల్పేమున్నది. ఏ సిరి, అది బాగుంది కదా సాంగ్. ఏ సిరి, ప్లే ద సాంగ్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. చూడండి స్వామీజీ, హెల్మెట్ పెట్టుకో స్వామీజీ. అంతగా మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. స్వామీజీ లుంగి కట్టింది కానీ మామో డ్రైవింగ్ చూడండి. కానీ ఏమాత్రం కొంతమంది 50%, 60% మాత్రం హెల్మెట్ పెట్టుకుంటారు కాక. ఓ 40% వరకు హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో ఇది తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్విగ్గీ డెలివరీ బాయ్స్ మీకే కాక, జరా పైలం కాక. మీరు చేసేది పార్ట్ టైం చేస్తారు, మీరు కూడా జాబ్ చేస్తారు, ఐటీ ఫీల్డ్ అయినా దీంట్లో అయినా ఏదో ఒక చిన్న ఫ్యామిలీ సమస్య వల్ల మీరు పార్ట్ టైం చేస్తారు స్విగ్గీలో, జొమాటో, ర్యాపిడో. కాకపోతే ఒక్కటి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్, అరే 5-10 minutes అవుతుంది కాక లేట్గా, అంతే. ఫుడ్కి వాడేం చచ్చిపోవడం 5-10 నిమిషాలు తినకపోతే. మీరు ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో కష్టాలు తీర్చాలనే కదా కాక మీరు పార్ట్ టైం చేస్తుంది. సో మీరు రాంగ్ రూట్లో పోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు కాక? ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామని మీరు పార్ట్ టైం చేస్తున్నారు, మీరే వెళ్ళిపోతే ఎట్లా? సో నా రిక్వెస్ట్ కాక, ఎందుకంటే నేను చేసిన యాక్సిడెంట్లో ఒక 2-3 స్పాట్ డెడ్ అయిపోయినారు. భయ్యా అరే ఏమైంది కాకా? ఏమైంది బాయ్? పోనీ. అరే కాకా, ఇక్కడ ఏమో లొల్లు అవుతుంది, ఇది అయింది అనుకుంటూనే ఉన్నా. అరే పోనీ అన్న, పోనీ, ఏదో మిస్టేక్ అయినట్టుంది, పోనీ వదిలేసేయండి. చూసుకోవాలి కదా అంతేనా? సరే, అరే పోనీ వదిలేసేయాల, ట్రాఫిక్ ఉన్నప్పుడు. సరే ఆగుంది కదా ట్రాఫిక్ అన్నది కామన్. సరే లైట్ తీసుకోండి. సరే లైట్ తీసుకో. అరే అన్న, మీ వల్ల ఇంకా ట్రాఫిక్ ఇంకా జామ్ అవుతుంది. అరే బ్రదర్, అరే నాడు పోనీ. అరే కాక ఆగు. అరే పోనీ ఇదా బయటికి రా.
పోనీలే. అరే మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది భయ్యా. సరే సరే. అరే భయ్ ఎందుకు అయిపోయింది కదా. నడు నడు తీయు 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 తీయు. సరే సరే తీయు. బంది పోనీ బ్రో నడు. చెల్లు పోనీ అన్న పోనీ పోనీ అంతే పోనీ. అది అందా చేసుకుంటా. అదేలే చూసుకోవాలా. పోనీ సరే బ్రో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అమ్మయ్యా. ఓహో ఒకటి గొడవని అయితే క్లియర్ చేసినాం. హాయ్ సార్. హలో హాయ్ చెప్పండి సార్. గొడవని అయితే క్లియర్ చేసినాం బాయ్. తెలుసు కదా హైదరాబాద్ ఆటోలు ఎవరికి వినరు. చెప్తే కూడా వాళ్ళు రుబా మాట్లాడతారు. సో ఆ బ్రదర్ ఏమనలేదు, జస్ట్ సైడ్కి రైట్ నుంచి పోతుంటే ఆటో అతను రైట్కి కొట్టేసి లైట్గా కొట్టేవారికి తాకి చూసుకోవా అని అన్నందుకు ఏంది ముంగట ఎట్లా పోవాలి అదే మాట్లాడాడు. మనోడు కొంచెం సీరియస్ అయ్యాడు. సో కాంప్రమైజ్ చేసినాం అనుకో. వెనకాల మొత్తం ట్రాఫిక్ వాళ్ళ వల్ల ఇంకా ట్రాఫిక్ అయిపోతుంది. సో చలో ఇంకా చూద్దాం. ఇంకా ఉన్న ట్రాఫిక్లో మన హైదరాబాద్ ట్రాఫిక్లో ఇంకెన్ని లొల్లీలు అవుతాయో, ఇంకెంతమంది ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వరు. వీలైతే ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుద్దాం బ్రో. పోయేదేముంది మా అంటే 5-10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా. ఇక్కడ చూడు ఫ్యామిలీ హెల్మెట్ లేదు ఏం లేదు. కనీసం ఒక డ్రైవర్ అని హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నేను చెప్పినా అనుకో నా మీద గుస్సు అవుతారు. ఫ్యామిలీ నా మీద ఎగబడతారు. సో అందుకనే కాకా నీకే చెప్తుంది, ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి, సేఫ్గా డ్రైవ్ చేయండి, ఫ్యూచర్ని సేవ్ చేయండి.